ఎంతమంది సిద్ధంగా ఉన్న దేవుని వాక్యం వినడానికి? ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు దేవుని వాక్యం ద్వారా నేను బలపడినై ఉన్నాను? ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్ మోర్ స్ట్రెంగ్త్ లైక్ నెవర్ బిఫోర్ అని ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి. నమ్మిన వారు ఆమె చెప్తారా? మీ ప్రక్క వారితో చెప్పండి, దేవుడు మంచివాడు. చెప్పారా? అయితే మీ పక్కలతో రిప్లై రాలే మరి అవునని. అవునా కదా? God is good all the time. God is good. Yes. మరి చెప్పండి, God is good all the time. all the time. God is good. So precious. ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే దేవుడు ఎంత కృప చూపించాడు, ఎంత కనికరించాడు మనల్ని, రక్షించుకున్నాడు మనల్ని, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. మనం ఎన్నోసార్లు అపనమ్మకంగా జీవించినప్పటికీ కూడా He's still loving us. ఎన్నోసార్లు మనం పడిపోయాం మన లైఫ్లో, బట్ హీఈస్ ఫెయిత్ఫుల్. హీఈస్ ఫెయిత్ఫుల్. మనము ఆయన దగ్గర రాగానే ఆయన మనల్ని క్షమించేసి మళ్ళీ దగ్గరికి చేర్చుకుంటున్నాడు. హౌ బ్యూటిఫుల్. ఎవరు చేస్తారు ఇట్లా? ఎవరు చేస్తారు ఇట్లా? మనుషులు అయితే చేయలేరు. అందుకనే గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. కొన్నిసార్లు కాదు, అన్నిసార్లు, ఎప్పుడైనా. ఇట్స్ ఎ వెరీ గుడ్ గాడ్. డూ యు బిలీవ్ దట్? ఒక భక్తుడు రాస్తాడు పాట, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మీరు రుచి చూచారా? The Lord is good. Yes. నేనైతే చూశాను. ఎన్నోసార్లు పడిపోయాను, ఎన్నోసార్లు తప్పు చేశాను. బట్ స్టిల్ God loves me with the same love. Hallelujah. So last Sunday మనం ఏం నేర్చుకున్నాం? స్పిరిచువల్ విజ్డమ్ కొరకు మనము ప్రార్థన చేయాలి. దేని కొరకు మనం ప్రార్థన చేయాలి? స్పిరిచువల్ విజ్డమ్. క్రీస్తులో ఉన్న మనకు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనకేం కావాలంటే ఆత్మీయ జ్ఞానము కావాలి. ఆత్మీయ జ్ఞానం లేకపోతే మనము ఆత్మీయంగా ఎదగలేము. మనము ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ బలహీన పడుతున్నామో అనేది మనం తెలుసుకోలేము. మన శత్రువు అయిన సాతాను మనల్ని ఏ రీతిగా అటాక్ చేస్తున్నాడు we will not know. అందుకని మనకి ఏం కావాలి? స్పిరిచువల్ విజ్డమ్. ఆత్మీయ జ్ఞానము మనకు కావాలి. ఒకసారి లాస్ట్ టైం మనం చేసిన ప్రేయర్ తెలుసా? ఎక్కడుందో మీకు? లాస్ట్ సండే మనం చూసుకున్న ప్రేయర్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 15 through 20. NLT వర్షన్ తీయండి అందరూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసియన్స్ చాప్టర్ 1 verse 15 to 20, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, NLT వర్షన్. ఓకే, తీసారా? తీసిన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. Ephesians, yes. Ephesians chapter 1 verse 15 to 20. చూడండి, నేను చదువుతాను. Ever since I first heard of your strong faith in the Lord Jesus, and your love of God's people everywhere, I have not stopped thanking God for you. ఇక్కడ పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు? ఎఫెసులో ఉన్న సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? I pray for you
constantly asking God, the glorious Father of our Lord Jesus Christ, to give you spiritual wisdom and insight so that you might grow in your knowledge of God. Amen. ఇంకా ఏమేమి ప్రార్థన చేశాడు? I pray that your hearts will be flooded with the light so that you can understand the confident hope He has given to those He called. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కదా, నీకు ఒక నిరీక్షణ ఉంది. అది మనం తెలుసుకోవాలి. అది ఎఫెసీలో ఉన్న సంఘం తెలుసుకోవాలని పౌలు ఆ రోజు ప్రార్థన చేశాడు. ఈ రోజు నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. మీరు కూడా మీ కొరకు ఆ విషయంలో ఏం చేయాలి? ప్రార్థన చేసుకోమని చెప్పాను లాస్ట్ సండే. రైట్? అండ్ ఏమన్నాడు? His holy people who are His rich and glorious inheritance. I also pray that you will understand the incredible greatness of God's power for us who believe Him. మన కొరకు ఏముంది? దేవుని యొక్క శక్తి, incredible greatness of God's power. ఎట్లాంటి శక్తి మన దగ్గర ఉందని మనం చెప్పుకున్నాం లాస్ట్ సండే. ఏ శక్తి అయితే యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిందో ఆ శక్తి మన లోపట ఉందని మనము తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు పౌలు. Amen. This is the same mighty power that raised Christ from the dead and seated Him in the place of honor at God's right hand. ఆ శక్తి మృతులలో నుండి లేపడం మాత్రమే కాదు, కానీ ఆ శక్తి ఏం చేసింది? యేసయ్యను ఎక్కడ తీసుకుపోయి కూర్చోబెట్టింది? తండ్రి కుడి పార్శ్వమున పరలోకములో. ఒకరోజు అదే శక్తి మనల్ని పరలోకానికి తీసుకెళ్తుంది. ఇవన్నీ మనం తెలుసుకోకపోతే కష్టం. సో ఈరోజు నేను ఆ టాపిక్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను కదా. ఈరోజు మనం ఏం తెలుసుకోవాలంటే, ఈరోజు నా టాపిక్ ఏంటిదంటే అథారిటీ. చెప్పండి ఏంటి? ఇంగ్లీష్ తెలుగులో ఏమంటారు దాన్ని? అధికారం. విశ్వాసికి ఉన్న అధికారం మనం నేర్చుకుంటాం. ఎవరు విశ్వాసులు అంటే ఎవరు? యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వ్యక్తిని ఏమంటాం మనం? బిలీవర్ ఆఫ్ లార్డ్ జీసస్. ఆర్ యు బిలీవర్? yes, we are believers. సో మనకేమొచ్చింది? యేసయ్యను నమ్మిన తర్వాత మనకి రక్షణ వచ్చింది. ఇక్కడ వరకే ఆగిపోతారు చాలా మంది. ఇక్కడ వరకే అనుకుంటారు, అయిపోయింది, నాకు రక్షణ వచ్చింది చాలుగా అనుకుంటారు. కానీ రక్షణ ఇంకా there is something beyond that and we need to know that. మనం అది తెలుసుకోకపోతే మనం ఎంతో లాస్ అయిన వాళ్ళం. As Christians, as believers, we need to know that. అప్పుడే మనం లైఫ్ లో ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే ఎక్కడ గొంగలి అంతేనా? ఎక్కడ గొంగలి అక్కడ. So we need to know. అందుకనే let's open our Bibles to Ephesians chapter 6 verse 12. Ephesians chapter 6 verse 12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. We have a fight. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన మనము మంచి ప్లేస్ లో లేము, కంఫర్టబుల్ ప్లేస్ లో లేము. ఎక్కడున్నాం మనము? ఒక బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నాం. ఎక్కడున్నాం మనము? ఒక బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్నాం. యేసయ్య సైన్యములకు అధిపతి. హీస్ అవర్ లీడర్. ఆ లీడర్ వెనకాల మనందరం సోల్జర్స్ లాగా నిలబడ్డారు. లీడర్ ఎటు పోమంటే అటు పోవాలి. ఆమేన్. సో మనం ఏం చేస్తున్నాం? వి ఆర్ ఫైటింగ్. మనం పోరాడుతున్నాం. ఎవరితో పోరాడుతున్నాం? శరీరులతో కాదు. ఎవరితో కాదు? శరీరులతో కాదు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే
ఓకే, ఎన్కేజీవి వర్షన్లో నేను చూస్తాను ఇప్పుడు. చూడండి ఎన్కేజీవి వర్షన్లో. For we do not wrestle against flesh and blood, but against principalities, against powers, against the rulers of the darkness of this age, against spiritual hosts of wickedness in the heavenly places. NLT వర్షన్లో చూడండి. తీసారా? తీసినా రామని చెప్పండి. For we are not fighting against ఏంటి చెప్పండి? ఫ్లెష్ అండ్ బ్లడ్ ఎనిమీస్. ఫ్లెష్ అండ్ బ్లడ్ ఎవరు? Human beings. హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్తో కాదు మనకు పోరాటం, మనుషులతో కాదు మనకు పోరాటం. చాలాసార్లు మనం ఎదుటి వ్యక్తితో పోరాడుతున్నామేమో అనుకుంటా ఉంటాం. మనకు వ్యక్తులతో పోరాటం కాదు, కానీ ఆ వ్యక్తి వెనకాల లేదా ఆ వ్యక్తిలో పనిచేస్తున్న దురాత్మతో మనము పోరాడుతున్నాము. చాలాసార్లు అనుకుంటాం మన వ్యక్తులతో పోరాడుతున్నామేమో, మన శత్రువులు వాళ్ళే అనుకుంటాం. నో 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 నో, మన శత్రువు ఎవరు? సాతాను. ఎవరితో మనం పోరాడుతున్నాం? బట్ అగేన్స్ట్ ఈవిల్ రూలర్స్. అక్కడ ఎన్ఎల్టీ వర్షన్లో చూడండి, ఎవరితో పోరాడుతున్నాం? ఫర్ వి ఆర్ నాట్ ఫైటింగ్ అగేన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ ఎనిమీస్, బట్ అగేన్స్ట్ ఈవిల్ రూలర్స్ అండ్ అథారిటీస్ ఆఫ్ ది అన్సీన్ వరల్డ్. మనకు కనిపించని ఒక లోకం ఉంది, అది ఆత్మలోకము. ఆ ఆత్మలోకంలో ఎవరున్నారు? దురాత్మల సమూహం ఉంది, అపవిత్రాత్మలు ఉన్నాయి. సాతాను వారికి సంబంధించిన ఏమంటారు? వారికి సంబంధించిన సమూహం అంత ఉంది, వారికి సంబంధించిన బృందం అంత ఉంది, వారికి సంబంధించిన ఆర్కెస్ట్రా అంత ఉంది. ఆర్కెస్ట్రా అంతా ఏం చేస్తారు? మంచి సినిమా పాటలు వేస్తారు. అందుకని లోకం అట్రాక్ట్ అయిపోతా ఉంటుంది సినిమా పాటలు. సో వాళ్ళ బృందం అంతా ఏం చేస్తుంది? ఎప్పుడు ఎవరితో పని? వాళ్ళకి కేవలం విశ్వాసంతో. అసలు వాక్యం వినని వాడితో లోకంలో ఉన్నట్టు అని పని లేదు. వాడు ఆల్రెడీ చచ్చిన స్థితిలో ఉన్నాడు. బ్రతికి ఉన్న వానితో పని. ఎవరు బ్రతికి ఉన్నారు? మనం బ్రతికి ఉన్నాం. క్రీస్తులో ఉన్న మనం బ్రతుకున్నాం కదా. వి ఆర్ లివింగ్. మనతో వాడికి పోరాటం. సో సో యేసుక్రీస్తు ద్వారా మనకేమైందంటే అలాంటి దురాత్మల మీద, అలాంటి అపవిత్రాత్మల మీద, అలాంటి సాతాను యొక్క సమూహం మీద ఏమొచ్చిందంటే మనకి అధికారం ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు మనకి చెప్పండి? అధికారం. ఇది మనం తెలుసుకోవాలి. సో క్రీస్తు ద్వారా మనకు అధికారం ఉందని మనం గ్రహించాలి. ఈరోజు అదే టాపిక్ నాది. ఏంటి? మనకి క్రీస్తు యేసునందు ఏముంది? మనకు అధికారం ఉందని గ్రహించాలి. రక్షణ పొందిన తర్వాత we have an authority that God has invested in us. సో అపవాదితో మనం చేసే పోరాటం ఎల్లప్పుడూ అతనిపై మనకు అధికారం ఉందనే స్పృహతో ఉండాలి. ఎప్పుడు అపవాదితో మనం పోరాడుతున్నప్పుడు మనం ఏ కాన్షియస్ లో ఉండాలంటే we have authority. We have authority. ఎందుకంటే సాతాను ఒక ఓడిపోయిన శత్రువు. ఇది చాలా మందికి తెలియదు. వాడు ఓడిపోయాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే చాలాసార్లు క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే ఆ ఓడిపోయిన శత్రువును చూసి భయపడుతున్నారు. వాడు ఓడిపోయాడు. యేసయ్య కల్వరి శిలువలో వాడు ఓడించాడు. హీఈస్ వీక్ నా. వాడు ఏం చేస్తాడంటే జస్ట్ భయపడతా ఉంటాడు. వాడి దగ్గర శక్తి లేదు, వాడి దగ్గర బలము లేదు. కానీ వాడు ఏం చేస్తాడంటే గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనా అని ఎదురు చూస్తూ ఉంటాడు. గర్జించు సింహము వలె, అంతే. వలె అంటే అట్లా. బట్ ఈస్ నాట్ అ రోరింగ్ లాయర్. బట్ ఈస్ నాట్ ఎ రోరింగ్ లాయర్. అట్లా యాక్ట్ చేస్తాడు, భయపెడతాడు. But he has no power. Jesus has defeated him on that cross. Hallelujah. ఇది మనకు తెలుసుకోకపోతే మనం ఎప్పుడు అపవాది చేతిలో ఓడిపోతా ఉంటాం. బట్
దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు మనందరికీ తెలుస్తుంది ఏమని, మనకు అధికారం. సో మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే క్రీస్తును కలిగి ఉన్న మనము, యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన మనము, క్రైస్తవులమైన మనకు ఒక అధికారం ఉందని మనం గ్రహించాలి. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు కొద్ది మందికి మాత్రమే ఈ అధికారం ఇస్తాడేమో, కొద్ది మంది మాత్రమే సాతాను వెళ్ళగొడతారేమో, సాతాన్ని ఎదిరించగలుగుతారేమో అని చాలా మంది ఓన్లీ దేవుడు కొంతమంది ప్రత్యేకమైన వారిని ఎన్నుకొని వారి ద్వారానే దేవుడు కార్యాలు చేస్తాడేమో, వాళ్ళకే దేవుడు అధికారం ఇస్తాడేమో అని చాలా మంది అనుకుంటా ఉంటారు. కానీ అది రాంగ్. దేవుడు తన పిల్లలందరికీ సమానంగా ఇచ్చిన అధికారం ఇది. దేవుడు తన పిల్లలకు, ఎవరు తన పిల్లలు? The one who accepted Jesus as personal savior. యేసు క్రీస్తు ఇచ్చిన రక్షణను అంగీకరించిన ప్రతి ఒక్క వ్యక్తి ఏమైతున్నారు? దేవుని యొక్క పిల్లలైతున్నారు. దేవుని యొక్క పిల్లలకు దేవుడు ఏం చేస్తున్నాడంటే యేసు క్రీస్తులో అధికారం ఇస్తున్నాడు. and we need to know that. ఓన్లీ ప్రత్యేకించబడిన వారికి కాదు. everyone is equal in the sight of God. Hallelujah. సో మనం తిరిగి జన్మించినప్పుడు ఈ అధికారాన్ని పొందుతున్నాం. ఏం పొందుతున్నాం చెప్పండి? ఈ అథారిటీని మనం పొందుతున్నాం. మనం క్రీస్తు యేసులో నూతన సృష్టిగా చేయబడినప్పుడు మనం ఏమైతున్నాం? మనం ప్రభువైన యేసు క్రీస్తు నామాన్ని వారసత్వంగా పొందుతున్నాం. ఏం పొందుతున్నాము? మనం తిరిగి జన్మించిన తర్వాత ఏం పొందుతున్నాం? బాప్టిజం తీసుకొని రక్షణ పొందిన తర్వాత ఏం పొందుతున్నాము? యేసయ్య యొక్క నామాన్ని వారసత్వంగా పొందుతున్నాము. యేసే నామం చాలా గొప్పది, బలమైనది, శక్తి కలిగినది. when you use that name, నీవు ఆ నామాన్ని పలికినప్పుడు దురాత్మలు పారిపోతాయి. there is power in his name. ఆ నామము, ఆ పవర్, ఆ నామము దేవుడు తన పిల్లలకి ఇచ్చాడు వారసత్వంగా. దేవుడికి ఇచ్చాడు ఆ నామాన్ని. but we don't use that. అది మనం వాడట్లే. ఈ రోజు నుంచి మనం వాడాలి. ఆమేన్. ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? వాడాలి. సో మనకు మనకు ఇచ్చిన అధికారాన్ని మనకు తెలియకుండా చేయడమే ఎవరి పని? సాతానికి మనము ఈ అథారిటీ గురించి నేర్చుకోవడం ఇష్టం లేదు. ఈరోజు ఇష్టం లేదు కాబట్టి కొందరు రాలే, ఆపేశాడు. నిజం. అయినా కూడా మీరు జయించి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు ఈ సత్యము తెలియద్దని సాతాను ఏం చేశాడు? తీసుకురాలే. సాతాను అట్లా చేస్తాడు. కానీ దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు రికార్డు చేయడానికి. ఏం చేయాలి ఇప్పుడు? ఈ ఆడియో మనం పంపించాలి, వినుమని చెప్పాలి. వింటే మన వాళ్ళు బలం పొందుకొని నెక్స్ట్ సండే వస్తారు. హల్లెలూయా. సో మనని ఎప్పుడు సాతాను ఏం చేస్తాడు? మనని ఓడించాలని చూస్తూ ఉంటాడు. ఎప్పటి వరకు? మనకు తెలియనంత వరకు. కానీ ఎప్పుడైతే నీకు అధికారం ఉన్నదని నువ్వు గ్రహించినప్పుడు ఆ రోజు మన ఆట అయిపోయింది, సమాప్తం. మన ఆటలు కొనసాగవు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఇంగ్లీష్ లో త్వరగా ASV, అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ చూడండి. అమెరికన్ స్టాండర్డ్ వర్షన్ ASV. మీరందరూ హోలీ బైబిల్ వాడుతున్నారు కదా, రెడ్ కలర్, బ్రౌన్ కలర్ అదే కదా.
Yes. Blessed be the God and Father of Blessed God, be the God and Father of our Lord Jesus Christ, who hath blessed us with who every hath blessed us. చెప్పండి, who hath blessed us. blessed చేస్తాడా, blessed us. Blessed us. It's already done. Already done. Past. He has blessed us with every spiritual blessing in the heavenly places In Christ. in Christ. Hallelujah. Hallelujah. ఆయన క్రీస్తు యేసునందు ఏం చేశాడు? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చెప్పండి, అనుగ్రహించెను అని. అనుగ్రహించెను. దేవుడు, చెప్పండి, దేవుడు దేవుడు నాకు నాకు క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు పరలోక విషయములలో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ప్రతి ఆశీర్వాదమును, చెప్పండి గట్టిగా, ప్రతి ఆశీర్వాదమును, ప్రతి ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నాకు నాకు అనుగ్రహించెను. 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 ఇచ్చేసాడు ఆల్రెడీ మీకు. ఆయన ఇచ్చేసాడు, అనుగ్రహించేశాడు. నువ్వేం చేయాలి? అనుగ్రహించిన దానిని తీసుకోవాలి. Hallelujah. In Christ, all spiritual blessings belong to us. అందులో ఒకటి ఏంటిదంటే authority belongs to us. అందులో ఒక స్పిరిచువల్ బ్లెస్సింగ్ ఏంటిదంటే అధికారము. విశ్వాసికున్న అధికారము. అయితే దాన్ని జస్ట్ తెలుసుకోవడము కాదు, కానీ దాని మీద నువ్వేం చేయాలి? జ్ఞానం సంపాదించుకో. Hallelujah. It's knowledge acted upon that brings results. సో చాలా మంది క్రైస్తవులు చేసి రక్షణ పొంది అలా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు క్యాషువల్గా. అదొక పెద్ద ట్రాజెడీ. వాళ్ళకి ఏం చెందుతుందో వాళ్ళకి తెలుసుకోకుండా క్రైస్తవులు అలా క్యాజువల్గా బ్రతుకుతూ ఉంటారు. అయ్యా స్తోత్రమయ్యా, అయ్యా వందనాలయ్యా, ఇచ్చాడయ్యా రోజు, దురాత్మ నన్ను వెంబడిస్తుంది అయినా కానీ నేను దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. నీకేమి లభిస్తుందో, నీకేమి చెందుతుందో నీకు తెలియకపోతే యు ఆర్ అ నార్మల్ క్రిస్టియన్, యు ఆర్ అ వీక్ క్రిస్టియన్. బట్ వెన్ యు నో వాట్ యు హ్యావ్, యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. Hallelujah. చూడండి, ఇప్పుడు రక్షణ ఎవరికి? చెప్పండి, రక్షణ ఎవరికి? రక్షణ ఎవరి కొరకు? పాపి కొరకు. దేవుడు రక్షణ ఎవరికి ఇచ్చాడు? పాపులందరికీ రక్షణ ఇచ్చాడు. నీచమైన పాపికి కూడా రక్షణ ఇచ్చాడు. మనకెట్లా దేవుడు రక్షణ ఇచ్చాడు, నీచమైన పాపికి కూడా ఆయన ఏమి ఇచ్చాడు? హి హస్ ఆల్రెడీ బ్రాట్ us సాల్వేషన్. అందుకని యేసు ఏమన్నాడు? ఈ శుభవార్తలు ఏం చేయమన్నాడు? పాపుల దగ్గర తీసుకెళ్ళి ఈ శుభవార్తను చెప్పన్నాడు. ఏమన్నాడు? మీ పాపాలు అన్నారే బాబు, నీ పాపాలని కొట్టేశాడరా దేవుడు. ఇప్పుడు దేవునితో నీకు సంబంధం ఉంది, దేవునితోనే సమాధానంగా నువ్వు ఉండొచ్చు. పోయింది, దేవునితో సమాధానంగా ఉండొచ్చు. కూర్చో, ఉంది, కూర్చో. ఏం చెప్పమన్నాడు మనల్ని దేవుడు? ఏసే లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త, మంచి వార్త. ఏం మంచి వార్త అది? అరే నీ బాబు, నీ పాపాలన్నీ కొట్టివేయబడ్డే, దేవునితో నీకు సంబంధం ఉంది, దేవునితో సమాధానం ఉంది, ఇక నువ్వు పాపి కాదు అని దేవుడు అట్లా రక్షణ ఇచ్చేసాడు. మనల్ని చెప్పమన్నాడు. మనం ఏం చెప్తాం? మనం చెప్పడం లేదు. చాలా మంది ఏం చెప్తారు? దేవుడు నువ్వు చేసిన అన్ని లెక్క పెడుతుంటావు బాబు, నువ్వంటే దేవుడికి చాలా కోపం, వాడికి దూరం అయిపోయాడు. అదే పాపి దగ్గర పోయి దేవుడు నీ పాపాలన్నీ కొట్టేశాడు, ఆయన నీకు రక్షణ ఇచ్చేశాడు. యు ఆర్ సేవ్డ్, యు జస్ట్ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే వాడు ఏమవుతాడు? రక్షణ పొందుతాడు. అంటే దేవుడు ఇచ్చిన సాల్వేషన్ ఎప్పుడు ఇచ్చాడు? ఈ రక్షణ దేవుడు మనకి చెప్పండి, ఎప్పుడు ఇచ్చాడు? 2025 సంవత్సరాల క్రితము ఈ రక్షణ ఇచ్చేశాడు. మనం యాక్సెప్ట్ చేశాం. చాలా మంది యాక్సెప్ట్ చేయట్లేదు. సో నేను ఏమంటానంటే, ఏ రీతిగా అయితే దేవుడు మనకు రక్షణ ఇచ్చి మనం యాక్సెప్ట్ చేశామో, అదే రీతిగా మనము ఏ రీతిగా అయితే మనం తెలుసుకున్నామో, దేవుడికి పాపంతో ప్రాబ్లం లేదు, పాపాన్ని కొట్టివేశాడు. ఎవరితో ప్రాబ్లం? దేవునికి పాపితో ప్రాబ్లం.
పాపి రక్షణ ఉన్నదని గ్రహిస్తే రక్షణ పొందుతాడు. సో ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటిదంటే మనం తెలుసుకోకపోవడం. ఎట్లయితే మనకు రక్షణ ఉందని తెలుసుకొని రక్షణ పొందామో అట్లానే మనకు అధికారం ఉందని మనకు తెలియాలి. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇది తెలుసుకున్న వ్యక్తి ఏమవుతాడు? రక్షించబడతాడు. సో అట్లనే బై ద సేమ్ టోకెన్ ఇఫ్ క్రిస్టియన్స్ డోంట్ నో ద థింగ్స్ దట్ బిలాంగ్ టు దెమ్, క్రైస్తవులైన మనకి ఏమి దొరుకుతుంది, ఏమి లభిస్తుంది, మనకి ఏమి చెందుతుంది, ఎట్లయితే ఒక పాపికి రక్షణ ఉందో, పాపి రక్షణ పొందిన తర్వాత ఏమవుతాడు? పాపి అని ఉంటాడా? ఏమవుతాడు? పరిశుద్ధుడు అవుతాడు, నీతిమంతుడు అవుతాడు. క్రీస్తు యేసులో మనం అందరం నీతిమంతులం. ఇప్పుడు ఈ నీతిమంతులకి ఏం తెలవాలి? ఇప్పుడు ఏంటో తెలియాలి. పాపికి బ్లెస్సింగ్ ఏంటిదంటే రక్షణ. నీతిమంతుడికి బ్లెస్సింగ్ ఏంటిదంటే దేర్ ఆర్ మెనీ, ఆల్ ద స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఆర్ ఎవరికి? నీతిమంతులకి. ఆమేన్, హల్లెలూయా. సో అది తెలుసుకున్నంత వరకు మనం ఎక్కడ ఉంటాం? ఇంకా జస్ట్ ఆ రక్షణ అనే స్టేజ్లోనే ఉంటాం. మనకు అధికారం రాదు, ఇంకా మనము కొంచెం సఫర్ అవ్వాల్సి వస్తూ ఉంటాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ న్యాచురల్ వరల్డ్లో కూడా, మా ఫిజికల్ వరల్డ్లో కూడా మీ డాడీ మీ మీద ల్యాండ్ రాశాడు అనుకోండి, మీకు తెలియకపోతే ఆ ల్యాండ్ మీకు వస్తుందా? మీకు మీ పేరు మీద మీకు ల్యాండ్ ఉంది, మీకు తెలియదు. తెలియనంత కాలం నువ్వు ఎట్లుంటాం? అదే పాత బతుకులో ఉంటావు, అదే కష్టంతో కూడిన బ్రతుకు. కానీ తెలుసుకున్న రోజు నువ్వేం చేస్తావు? దాన్ని నీకేమొస్తుంది అప్పుడు? అధికారం వస్తుంది. ఒక వ్యక్తి ల్యాండ్ కొన్నాడు. ఆయన ల్యాండ్ కింద, ఆయన ల్యాండ్ లోపట బంగారం ఉందని ఆయనకు తెలియకపోతే దాన్ని అనుభవించలేడు. అది తెలుసుకున్న రోజు అధికారం వస్తుంది అని. ఆ బంగారం అంతా అయినదే. అట్లనే నీకొకటి ఉంది. ఒక వ్యక్తి, ఒక బెగ్గర్, ఒక అడుగుతున్న వ్యక్తి చికాగో స్ట్రీట్స్లో తిరుగుతుండేవాడట. ఒకరోజు ఆయన రెంట్కున్న ఒక రూమ్లో చనిపోయి దొరికాడు. అయితే ఆ చికాగో స్ట్రీట్స్లో ఆయన చాలా ఫేమస్. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ అడుక్కుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఆ గార్బేజ్ క్యాన్స్లో దొరికిందంతా తిరుగుకుంటున్నాడు. అయితే ఆయన 2-3 డేస్ కనిపించకపోయేసరికి ఆ చికాగోలో ఉన్న తన నేబర్స్ అందరూ గమనించి, అరే వీడు 2 డేస్ నుండి 3 డేస్ నుంచి కనిపిస్తలేడేంటి అని చెప్పి పోలీసు వాళ్ళకి చెప్తే ఆ రూమ్ దగ్గర పోయి చూస్తే ఆ రూమ్లో చనిపోయాడు. ఎందుకు చనిపోయాడని ఆరాధిస్తే, ఎందుకు చనిపోయాడంటే ఫుడ్ లేక చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంట? ఫుడ్ లేక, మాల్ న్యూట్రిషన్ అయి చనిపోయాడు. తర్వాత ఆయన డ్రెస్కున్న బెల్ట్ ఉన్నది, ఆ బెల్ట్ తీసి చూస్తే $23,000 ఉన్నాయంట. ఎన్ని డాలర్స్? ఆయన ఉండే ఇల్లు రెంట్ ఎంత తెలుసా? పర్ వీక్ $3. ఆయన బెల్ట్ చుట్టూన్న పైసలు ఎంత ఉన్నాయి? $23,000. అక్షరాలు ఒక 25 లక్షల వరకు ఉండొచ్చు. అంతేనా? ఒక 25 లక్షలు బెల్ట్ చుట్టూ పెట్టుకొని ఎట్లా బ్రతుకుతున్నాడు? పేద స్థితిలో బ్రతుకుతున్నాడు. అవునా కదా? అది తెలుసుకున్నప్పుడు ఎట్లా బ్రతకొచ్చు? మంచి హోటల్ లేదా పోయింది, అది మంచి హోటల్లో బ్రతకొచ్చు. అవునా కదా? మంచి హోటల్లో మంచిగా తినుకుంటూ బ్రతకొచ్చు. అట్లా నేనేమంటున్నా అంటే యూ నీడ్ టు నో వాట్ బిలాంగ్స్ టు యూ. యూ నీడ్ టు నో వాట్ బిలాంగ్స్ టు యూ. అందుకనే సత్యం తెలుసుకోవాలి. సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? And you will know the truth and the truth shall set you free. The truth is you have authority. The truth is what? Authority. ఈ ట్రూత్ తెలియక, ఈ సత్యం తెలియక అందరు నశించిపోతున్నారు.
అందుకనే హోషేయ గ్రంథం 4:6 తీయకండి. ఏమంటాడంటే దేవుడు, నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు. ఎస్. సో ఇప్పుడు వాట్ ఈస్ అథారిటీ? వాట్ ఈస్ అథారిటీ? తీయండి లూకా సువార్త 10:19. లూకా సువార్త 10:19. Luke chapter 10 verse 19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. హల్లెలూయా. ఏది మీకెంత మాత్రమును ఎంత మాత్రమును చెప్పండి, మీరు చెప్పండి, గట్టి చెప్పండి. ఏదియు మీకెంత మాత్రమును అది రావాలి ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్. ఏం రావాలి? ఎందుకు? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను. దేవుడు ఏమి ఇచ్చాడు మనకి? అధికారం మన అనుగ్రహించాడు. శత్రువు ఎవరు ఇప్పుడు? సాతాను. ఫస్ట్ లో మనం చదివాం కదా, ఎఫెసియన్స్ చాప్టర్ 6 వర్స్ 12 ఏం చదివాము? మనం పోరాడునది శరీరులతో కాదు కానీ, కరెక్టే, శరీరులతో కాదు కానీ ఎవరితో పోరాడుతున్నాం మనము? చెప్పండి. ప్రధానులతోను. ప్రధానులు అంటే చూడండి, ఎట్లయితే మనకి స్టేజెస్ ఉంటాయో, ర్యాంక్స్ ఉంటాయో, ఆత్మ పరిధిలో కూడా సాతానుకు వారి బృందానికి కూడా ఏముంటాయంటే ర్యాంక్స్ ఉంటాయి, పొజిషన్స్ ఉంటాయి. ఇక్కడ మన ఇండియాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పొజిషన్ ఉంటుంది కదా, పిఎంకి, సిఎంకి, ఎమ్మెల్యేకి, ఎంపీకి ఎట్లా ఉంటుందో అలా పొజిషన్ ర్యాంక్స్ ఉంటాయి. అట్లా ప్రిన్సిపాలిటీస్ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనం ఏం చేస్తున్నాము? పోరాడుచున్నాము. సో వీటన్నిటి మీద దేవుడు ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు? ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద. చెప్పండి, శత్రువు బలమంతటి మీద. మీకు ఏమిచ్చాడు? నాకు అధికారం ఇచ్చాడు. యు హ్యావ్ ది అథారిటీ. ఇక్కడ సర్పెంట్స్ అండ్ స్కార్పియన్స్ అంటే పాములను తేళ్లను అంటే ఏంటి? జీసస్ ఈస్ టాకింగ్ అబౌట్ ద పవర్ ఆఫ్ ద డెవిల్. సాతానుకున్న శక్తి అంతటి మీద దేవుడు మనకేమిచ్చాడు? సాతానుకు వాని బృందం ఎంతమంది అన్నారని మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. నిన్ను హాని చేయకుండా నువ్వు అధికారంతో ఆపగలిగిన శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. ఆమేన్. సో నీ అధికారానికి ఉన్న ఆధారం, నీ అధికారం, ఇప్పుడు దేవునికి అధికారం ఇచ్చాడు కదా, నీ అధికారం దేని మీద ఆధారపడి ఉంటది? ఆ అధికారం వెనుకలో ఉన్న శక్తి మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుంది నీకున్న అధికారము? ఇప్పుడు దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తులో సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత, రక్షించబడిన తర్వాత యు హ్యావ్ ది అథారిటీ. సో ద వాల్యూ ఆఫ్ దట్ అథారిటీ, ఆ అధికారము వెనకాల ఏముంది? ఎవరి శక్తి ఉంది? ఎవరి మీద ఆధారపడింది? దేవుని యొక్క శక్తి. హల్లెలూయా. సో గాడ్స్ పవర్ ఇస్ బ్యాకింగ్ యు ఆల్ ద టైం అండ్ యు నీడ్ టు బిలీవ్ దట్. ఇది నమ్మనంత కాలము నువ్వు శక్తి లేకుండా బ్రతుకుతావు ఈ లోకం మీద. బట్ ద మూమెంట్ యు బిలీవ్ దట్ గాడ్స్ పవర్ ఇస్ బ్యాకింగ్ యు, the moment you accept it, the moment you accept this truth, ఈ సత్యాన్ని నువ్వు గ్రహించినప్పుడు, తెలుసుకున్నప్పుడు, ఒప్పుకున్నప్పుడు, అవును దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, నేను ఎందుకు ఇట్లున్నాను? నో, ఐ హ్యావ్ టు యూజ్ మై అథారిటీ అని నువ్వు తెలుసుకొని నువ్వు ధైర్యంగా లేచి అధికారముతో నిల్చోగలిగితే నువ్వు శత్రువుని జయించగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. సో మన అధికారం యొక్క విలువ ఆ అధికారం వెనుక ఉన్న శక్తిపై ఆధారపడి ఉంది. So the believer who thoroughly understands that the power of God is backing him can exercise his authority and face the enemy fearlessly. Hallelujah. ఎప్పుడైతే నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి, ఈ అథారిటీ నువ్వు ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి.
నా దగ్గర అధికారం ఉందని కాదు. యూ నీడ్ టు ఎక్సర్సైజ్ ఇట్ త్రూ ప్రేయర్. బ్యాకప్ చేసుకోవాలి. నీ శక్తి నువ్వేం చేసుకోవాలో రీఛార్జ్ చేసుకోవాలి. హౌ డు యూ రీఛార్జ్ యువర్ అథారిటీ? త్రూ ప్రేయర్. హల్లెలూయా. రోజు నువ్వు ప్రార్థించే వ్యక్తివి అయితే సరిపోదు, కానీ ప్రార్థించిన వ్యక్తివి నువ్వేమి నమ్మాలి? నీకు అధికారం ఉందని నమ్మాలి. ఆమేన్. నీకు అధికారం ఉందని నువ్వు తెలుసుకోవడం సరిపోదు, కానీ అధికారం నీకున్నదని నువ్వేం చేయాలి? ఇప్పుడు రోజు ప్రార్థన చేస్తూ ఆ అధికారాన్ని నువ్వేం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. హల్లెలూయా. వాట్ ఈస్ అథారిటీ? ఇక్కడున్న మన మాటకు అథారిటీ అంటే ఏంటిదంటే, అథారిటీ ఈజ్ డెలిగేటెడ్ పవర్. డెలిగేటెడ్ పవర్. చెప్పండి, అథారిటీ అంటే ఏంటి? డెలిగేటెడ్ పవర్. అధికారం అంటే అప్పగించబడిన అధికారం. మనకేం ఏం అప్పగించబడ్డది? ఒక అధికారం. ఎటువంటి అధికారము? అప్పగించబడిన అధికారం. డెలిగేటెడ్ అంటే ఇంగ్లీష్ లో దీని మీనింగ్ ఏంటిదంటే a person acting for another. A person acting for another. లేకపోతే a representative of Indian territory, లేకపోతే US territory. లేకపోతే to assign responsibility. To assign responsibility. నాకు నచ్చిన ఏంటిదంటే representative. We are representatives of Jesus. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకి ఏం చేశారంటే, మనము తిరిగి జన్మించిన తర్వాత క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే, యేసు క్రీస్తులో మనకేం చేస్తున్నాడంటే ఒక అధికారాన్ని మనలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. నీ లోపల ఒక ఇన్వెస్ట్మెంట్ ఉంది దేవుని ద్వారా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ లోకంలో మనం గమనిస్తే రోడ్డు మీద మనం వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసు ఉంటాడు. 100 బండ్లు వస్తూ ఉంటాయి. ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తాడు? చేయలేపి ఇట్లా అనగానే 100 బండ్లు ఆగిపో. అవునా కదా? అతని లోపల మన శక్తి ఉందా? లే. ఎక్కడి నుండి వచ్చింది పవర్? చేయబెట్టగానే అందరూ ఆగిపోతున్నారు. గవర్నమెంట్ ఇచ్చింది ఆయనకు పవర్. ఆ ట్రాఫిక్ పోలీస్ ఆ డ్రెస్ చూడగానే, చిన్నప్పుడు మనకు లైసెన్స్ లేనప్పుడు బండి నడిపినప్పుడు అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడంటే ఈ గల్లీలకే పారిపోయాడు. ఏ భయం, పట్టుకుంటే ఫైన్. ఆ డ్రెస్ కా వాల్యూ ఉంది. ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది అథారిటీ? గవర్నమెంట్ హ్యాస్ ఇన్వెస్టెడ్ పవర్ ఇంటూ ద ట్రాఫిక్ పోలీస్. అట్లనే God's government, God's kingdom has invested some power in you, some authority in you. Hallelujah. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. ఆయన యందు మనం ఏమై ఉండాలి? బలవంతులై ఉండాలి. ఏమంటున్నాడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. చెప్పండి, ఆయన యందు బలవంతులై. సో నీవు దేనికి భయపడనవసరం లేదు. You are strong. మీ ప్రకటన చెప్పండి, you are strong in the Lord. గట్టిగా చెప్పండి, you are strong in the Lord. చెప్పండి, I am strong in the Lord. నేను బలవంతుడను. నేను బలవంతుడను. ఎవరిలో బలవంతులం మనము? యేసు క్రీస్తులో ఉన్నంత వరకు. హల్లెలూయా. యేసు క్రీస్తులో నీవు ఉన్నంత వరకు నీవు బలవంతుడు, బలవంతురాలు. ఆమేన్. అందుకనే పౌలు ఏమంటున్నాడు? టు బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్ అండ్ ఇన్ ద పవర్ ఆఫ్ హిస్ మైండ్. అంటే నువ్వు ఏం చేయొచ్చు అంటే, శత్రువు ముందు అంటే సాతాను ముందు ధైర్యంగా నిలుచొని ఏం చేయొచ్చు? ట్రాఫిక్ పోలీస్ ఆపినట్టు నువ్వు ఆపొచ్చు. సాతాను కూడా గుర్తుపట్టాలి నీ లోపల అధికారం ఉందని. ఎట్లా గుర్తుపడతాడు? ఇఫ్ యు ఆర్ అ బ్రెయిన్ పర్సన్, నువ్వు రీఛార్జ్ చేసుకుంటావు నీ అథారిటీ. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందా? ఇక్కడతో నేను ముగిద్దాం అనుకుంటున్నా ఈరోజు. అర్థమైందా మీ అందరికీ వాక్యం? What do you have? Authority.
నువ్వు ఎక్కడికి పోయినా, ఏ స్థలంలోకి పోయినా భయపడనవసరం లేదు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నాడు ఎవడు? సాతాను. సాతాను. వాని కంటే, అసలు వాన్నే సృష్టించిన దేవుడు ఎవరి లోపల ఉన్నాడు? నీ లోపల ఉన్నాడు. సో నువ్వు దేనికి భయపడిన అవసరం లేదు. జస్ట్ యూజ్ యువర్ అథారిటీ. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు స్మిత్ విగిల్స్వర్త్, తెలుసా మీకు? స్మిత్ విగిల్స్వర్త్ అనే గొప్ప దైవజనుడు ఒకరోజు ఒక స్ట్రీట్ కార్నర్లో నిల్చున్నాడంట, బస్ స్టాండ్ దగ్గర. బస్ కొరకు వెయిట్ చేస్తున్నాడు. అక్కడ నుంచి ఒక అపార్ట్మెంట్లో నుండి ఒక ఆమె కూడా బస్ స్టాండ్కి వస్తుందంట. బస్ స్టాండ్కి వస్తుంటే ఆమె వెనకాల ఆమె కుక్క కూడా ఉరుకొస్తుందంట. ఆమె కుక్క వచ్చి ఆమెని నాకుతూ తోకుతూ ఆమెను బోధిస్తలేదు. గో హనీ గో అంటే పోతలేదంట. ఎంత ఉమ్మన్నా పోతలేదు. ఈ బస్సు వచ్చిందట. బస్సు రాగానే ఆమె అన్నదట గో అన్నదట. ఏమన్నదట? గట్టిగా. అనగానే ఏం చేసింది? పర్రమని ఉరికింది. అయితే ఆ దైవజనుడు అన్నాడు, సాతాన్ని మనం అట్లనే అన్నాడు. ఆమె చెప్పారు, ఆమేన్. మీ దగ్గర అది కాదు. యు హ్యావ్ అథారిటీ. ఫియర్ నాట్, ఫియర్ నాట్. భయపడద్దు. అది ఎటువంటి సిచ్యువేషన్ అయినా దాన్ని మార్చగల శక్తి నీకు ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే యు హ్యావ్ గాడ్స్ పవర్ బ్యాకింగ్ యు ఎవ్రీ టైం. ఈరోజు మనకు అది తెలిసింది. ఈ రోజు నుండి మనం ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. ఏం చేయాలి? ఎక్సర్సైజ్. నీకున్న అథారిటీని నువ్వు ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. నా బిడ్డ చక్కగా వింటున్నా, అక్కడ వచ్చాను. హల్లెలూయా. సో దేవుడు ఇచ్చిన ఈ స్పిరిచువల్ బ్లెస్సింగ్ ని we have to use it. నీ కొరకే అది. He has already blessed us. ఈరోజు మనకు తెలిసింది కాబట్టి ఈ బ్లెస్సింగ్ నువ్వేం చేయాలి? Receive it in the name of Jesus. Amen. Receive it in the name of Jesus. Receive it in the name of Jesus. Receive that authority in the name of Jesus. నువ్వు ఎక్కడికి పోయినా భయపడనవసరం అవసరం లేదు. నీ ఎదుటిగా మనుషులు ఉండొచ్చు, చెడ్డ మనుషులు ఉండొచ్చు, కానీ నువ్వు పోరాడేది ఎవరితోని? ఆ చెడ్డ మనుషులతో కాదు. ఆ చెడ్డ మనుషులను ప్రేరేపిస్తున్న దురాత్మలతో పోరాడుతున్నావు. కాబట్టి సాతానా, నేను ఆజ్ఞాపిస్తున్నాను, వెళ్ళిపో ఇక్కడి నుంచి యేసు నామములో. You have authority. When you know that, you will use it. నీకు తెలియకపోతే సాతాను నిన్ను శోధిస్తున్నాడు. ఏం చేయాలి? ఏసేమన్నాడు సాతాను శోధిస్తుంటే? సాతానా పొమ్ము, గో. మనం అక్కడ క్యాజువల్గా చదువుతాం పొమ్ము అని, కానీ ఎట్లా ఉంటాడు ఏసే? అధికారం ఉంది కదా ఏసే. మన భాష చెప్పాలంటే చాలా రకరకాలుగా చెప్పచ్చు. పొరపు అని చెప్పచ్చు. ఇంకేం చెప్పచ్చు? అట్లా మీకు వచ్చిన భాషలో కొంచెం గట్టిగా చెప్పేసి, బిలీవింగ్ దట్ యూ హ్యావ్ అథారిటీ. కాన్షియస్లో ఉండాలి. ఎప్పుడు మనం కాన్షియస్లో ఉండాలి. వీఆర్ హిస్ చిల్డ్రన్, వీ హ్యావ్ అథారిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసే నామం మనకి వారసత్వంగా దేవుడు ఇచ్చాడు. దేర్ ఇస్ పవర్ ఇన్ హిస్ నేమ్. When you speak his name, యేసు నామములో, నజరేయుడు అనే యేసు నామములో సాతానానికి ఆజ్ఞాపిస్తున్నాను, నన్ను నా కుటుంబాన్ని డిస్టర్బ్ చేయక యేసు నామములో. Get out from my place. Break your power in the name of Jesus అని చెప్పాలి. Yes. పోరాటం పడుతుంది, కానీ you need to know that you have authority. పాములను తేళ్లను త్రొక్కడానికి మనకి ఏమి ఇచ్చాడు దేవుడు? అధికారం ఇచ్చాడు. Are you blessed? Are you blessed? Yes. Amen. Let's close our eyes.